మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. అశ్వత్థామను హతమార్చాను. అశ్వత్థామ మరణించాడు. అశ్వత్థామను నేను హతమార్చాను. అశ్వత్థామ మరణించాడు. అశ్వత్థామ మరణించాడు. లేదు, ఇది అసాధ్యం, అబద్ధం. ఇది అబద్ధం కాదు గురుదేవా. అశ్వత్థామ మరణించాడు. మామా, ఏమిటా ఘోష? అశ్వత్థామ మరణించాడా? అవునల్లుడు, నేను అదే వింటున్నాను. అశ్వత్థామ మరణించాడట. అవును గురుదేవా, అశ్వత్థామ నిజంగానే మరణించాడు. లేదు, మీరందరూ అబద్ధమాడుతున్నారు, అబద్ధమాడుతున్నారు. మీరందరూ నన్ను మోసగిస్తున్నారు. అశ్వత్థామ అజేయుడు. అతన్ని ఎవరు వధించగలరు? నేనే మట్టు పెట్టాను. అవును గురుదేవా, నేనే అశ్వత్థామను మట్టు పెట్టాను. ఇలా చూడండి, వాని రక్తంతో నా గద తడిసిపోయింది. నువ్వు అబద్ధమాడుతున్నావు, నువ్వు అబద్ధమాడుతున్నావు. అశ్వత్థామ జీవించే ఉన్నాడు. మీరు ప్రతివారు అబద్ధం చెబుతున్నారు. నేను మీ మాటల్ని ఎలా విశ్వసించగలను? యుధిష్ఠిర, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు? నీవైనా చెప్పు, ఇది అబద్ధమని.
ఇదంతా అబద్ధమని అశ్వత్థామ జీవించే ఉన్నాడు. నువ్వు ధర్మరాజువు కదా, ధర్మం చెప్పు. ఏమిటిది, సత్యమా? అశ్వత్థామ వధించబడ్డాడా? గురుదేవా అవును అగ్రజ. ద్రోణాచార్యునితో చెప్పండి, అశ్వత్థామ మరణించాడు. నేను నా గదా ప్రహారంతో వారిని వధించాను. చెప్పండి ధర్మనందన. అవును గురుదేవా. నీవైనా చెప్పు ధర్మరాజా, నీవైనా చెప్పు, ఇది అబద్ధమని, ఇది అబద్ధమని. ఇది సత్యం గురుదేవా. అశ్వత్థామ మరణించాడు. సేనాపతి దృష్టద్యుమ్న, ఆజ్ఞ భీమసేన. మేము మా కర్తవ్యాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు నీవు కూడా వెళ్ళి నీ ప్రతిజ్ఞను పూర్తి చేయి. త్వరగా వెళ్ళు. 7 జన్మలెత్తినా ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు. తమ ఆజ్ఞ. సారథి ముందుకు పోనివ్వు. మహారాజా, ధర్మరాజు నోటి వెంట అశ్వత్థామ మరణించాడన్న వార్త వినిన వెంటనే ద్రోణాచార్యుని చేతుల నుండి ధనుర్బాణములు నేలరాలినవి. వారు అచేతైపోయినారు మహారాజా. శ్రీరామ, ఆగు! ద్రోణాచార్య! ద్రోణాచార్య! నేను నా ప్రతిజ్ఞను పూర్తి చేశా. నేను నా పితృదేవుల మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నా. నువ్వు ఎంతటి అనర్థం చేశావు దృష్టజ్యుమ్న, ఎంత అనర్థం చేశావు నువ్వు. సారథి రథాన్ని పోనీ. మరణించాడు. మామా, పద, మనం వెళ్ళి సత్యాసత్యాలు తెలుసుకుందాం. పద సారథి. ధర్మరాజా,
నేను నా పితృదేవుల మరణానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నా. కేశవ, నా ధనుర్విద్య నేడు అనాథైపోయినది. మమ్మల్ని క్షమించండి గురుదేవా, మమ్మల్ని క్షమించండి. గురుదేవా, గురుదేవా, ఎంత అనర్థం జరిగింది. కానీ ఇదంతా ఎలా జరిగింది? అల్లుడు, ఈ జరగరాని ఘటన ఎలా జరిగింది? అశ్వత్థామ మామా, మామా, ఏమిటిది? అశ్వత్థామ జీవించే ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది ఈ జరగరానిది ఎలా జరిగింది అని. పాండవులు అశ్వత్థామ మరణించాడు అని ప్రకటించి మనల్ని మోసం చేశారు. మహారాజా, అశ్వత్థామ జీవించే ఉన్నాడు. అశ్వత్థామ జీవించే ఉన్నాడా? మరి అశ్వత్థామ మరణించాడని ధర్మరాజు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇదొక కుట్ర గాంధారి, ఇదొక కుట్ర. ఏ కుట్రే పుత్రమోహగ్రస్తుడైన ద్రోణాచార్యుణ్ణి అచేతనుణ్ణి చేసింది. ఆ పైన దృష్టద్యుమ్నుడు అతన్ని వధించినాడు. కాని ఒక నిరాయుధుడు అచేతనుడై ఉన్న యోధునిపై దాడి చేయడం క్షత్రియ యుద్ధ నియమానికి విరుద్ధం కాదా? అవును గాంధారి, నువ్వే చూడు, పాండవులు కూడా ఇప్పుడు అధర్మం చేస్తున్నారు. వాళ్ళు నిరాయుధుడు అచేతనుడైన ద్రోణాచార్యుణ్ణి వధించి ఏ అధర్మం గావించారో ఆ అధర్మానికి శిక్షను అశ్వత్థామ ఇప్పుడు వాళ్లకు విధిస్తాడు.
అశ్వత్థామ, అనర్థం జరిగిపోయింది. అశ్వత్థామ, అనర్థం జరిగిపోయింది. చూడు, చూడు, పాండవులు ద్రోణాచార్యునికి ఏ గతి పట్టించినారో. పితృదేవా, ఎంత అనర్థం జరిగింది! ఎలా జరిగింది ఈ అనర్థం? ఏ శిరస్సు ముందైతే యావత్ కురుకుల రాకుమారులు రాజుల శిరస్సులు గౌరవంతో వచ్చేవారు, నేడు అదే శిరస్సు పొడుమ తల్లి ఒడికి చేరిపోయింది. కౌరవ కుల గురువుకి ఇంతటి ఘోర అవమానమా? లేదు పితృదేవా, లేదు పితృదేవా. పితృదేవా, క్షమించండి పితృదేవా. నేను జీవించి ఉండగానే మీకు ఇంత ఘోర అవమానం జరిగింది. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, మీకు జరిగిన ఘోర అవమానానికి ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాను. ఎవరు చేశారు ఈ అనర్థాన్ని? ఎవరు చేశారు? జనకులకి సాయం చేయడానికి ఎవ్వరూ లేరా? నీ వధ గురించి వార్త వినగానే నేను అక్కడకు చేరుకున్నాను. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది అశ్వత్థామ, అప్పటికే ఆలస్యం అయిపోయింది. దానికి ముందు నేను పాండవ సేనాపతి దృష్టజుమ్నుని ఆపడానికి ప్రయత్నించాను. అతడే ద్రోణాచార్యుని శిరస్సును ఖండించినాడు. దృష్టజుమ్నుడు పితృదేవుని వధించాడా? అర్జునుడు కూడా ఆయనని వధించలేడు. మరి దృష్టజుమ్నునికి ఇది ఎలా సాధ్యమయ్యింది? అశ్వత్థామ, నీవు పాండవులు చేసిన కుట్రని మర్చిపోతున్నావు. వారే నీవు మరణించావన్న సత్యవార్తను వ్యాపింపజేసినారు.
అశ్వత్థామ, నీకు తెలుసు కదా, గురువైన ద్రోణాచార్యుడు నిన్ను ఎంతగా ప్రేమించేవాడో. అందుకనే అతడు ఆ అసత్యాన్ని సత్యంగా భావించి ఉండవచ్చు. వెంటనే అతని చేతుల నుండి శస్త్రములు జారిపోయి ఉంటాయి. అవును అశ్వత్థామ, వధకు ముందు ఆచార్యుడు నిరాయుధుడిగాను అచేతనంగా కూడా ఉన్నాడు. నిరాయుధుడుగా అచేతుడై పడి ఉన్నాడా? దృష్టజుమ్నుడు కరవాలాన్ని తీసుకుని పరుగెత్తినాడు. అతడే ఆచార్యుని వధించినాడు. దృష్టజుమ్నా! అతడే ఆచార్యుని శిరస్సును శరీరం నుండి వేరు చేసినాడు. దృష్టజుమ్న, ఇక అతడు ఖండించిన శిరస్సును దూరంగా విసిరేసినాడు. దృష్టజుమ్నా! ఓరి దృష్టజుమ్నా! పాంచల రాజకుమారా, సమస్త పాండవులారా, నేను స్వర్గస్థులైన నా పితృదేవుల శరీరాన్ని, సమస్త యోధుల్ని సాక్షిగా నిలుపుకుని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏ విధంగా కుట్ర చేసి మీరు మా పితృదేవుని అమానుషంగా వధించి వారిని అవమానించారో అందుకు శిక్ష విధించడానికి నేను మీ అందరినీ, సమస్త పాంచాలులని, సమస్త పాండవులని ధర్మంగా కానీ అధర్మంగా కానీ ఏ ప్రకారంగానైనా వధించి తీరుతాను. వధించి తీరుతాను, వధించి తీరుతా. నేడే మహా తేజోవంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాను. ఆ నారాయణాస్త్రానికి ఉపసంహారం అర్జునుడి శస్త్ర భాండాగారంలో కూడా లేదు. అగ్రజ, హఠాత్తుగా ఈ సంఖ్యాన్ని ఎవరు పూరిస్తున్నారు? నిరాశలైన కౌరవ సేనలు మళ్ళీ ఇంత జీవనం ఎలా వచ్చింది? మళ్ళీ కౌరవులు దాడి చేయడానికి రావటం లేదు కదా? తండ్రి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు పుత్రుడు మహిమాన్విత నారాయణాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు. అందరికీ పిచ్చి పట్టినట్లున్నది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అధర్మ మార్గంలో కాలు పెట్టే సమయంలో వీళ్ల కాళ్ళు కనీసం తడబడలేదు.
గాంధారి, ఈ సమయాన అన్నిటికంటే మించిన అధర్మాన్ని దృష్టద్యుమ్నుడే చేశాడు. మరి అభిమన్యుని వధించే సమయంలో ద్రోణాచార్యుడు ఏ ధర్మాన్ని పాటించాడు మహారాజా? అస్త్రజ్ఞానం లేనివాడి మీద భయంకరాస్త్రాన్ని ప్రయోగించే సమయాన ద్రోణాచార్యుడు ఏ ధర్మాన్ని పాటించాడు మహారాజా? గాంధారి, అంతటి కటువైన మాటలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? క్షమించండి మహారాజా, కానీ నేను అశక్తురాల్ని. మనసులో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. వాటిని దాచడానికి నేను ఎంత ప్రయత్నించినప్పటికీ నా వల్ల కావట్లేదు. ఓరి పిరికి పాండవులారా, నేను మీలా పిరికివాణ్ణి కాను. ఎదుర్కోలేకపోయినప్పుడు అబద్ధాలు చెప్పి అస్త్ర సన్యాసాన్ని చేయించి ఒక నిరాయుధుణ్ణి వధించారు. యుధిష్ఠిరా, సిద్ధంగా ఉండు. నేను నా పితృదేవుల అమానుష హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాను. నీకు బాహుబలమే గనక ఉంటే కాపాడుకో నీ సైన్యాన్ని. బహుశా అశ్వత్థామ తన తండ్రి మరణానికి పిచ్చివాడై ఉంటాడు. ఇప్పుడు అశ్వత్థామను ఎవరూ ఎదుర్కోలేరు. చూడు చూడు మామా, పాండవ సైన్యం ఎలా భయకంపితులవుతున్నారో. మామా, నేను అశ్వత్థామ యొక్క ఇంతటి రౌద్ర రూపాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.
ఎప్పుడూ చూడలేదు. అవునల్లుడు, అశ్వత్థామ తన పితృదేవుని మోసపూరిత మరణానికి క్రోధంతో పిచ్చివాడైపోయినాడు. ఇప్పుడు ఈ క్రోధంతో పాండవుల సైన్యాన్ని నాశనం చేస్తాడు. ఫడా అశ్వత్థామ ఫడా! నీ ఈ నారాయణాస్త్రానికి సమాధానం అర్జునుని వద్దా లేదు, కృష్ణుని వద్దా లేదు. చూడు చూడు మామా, ఆ వీర పాండవుల వివసత్వాన్ని చూడు. అల్లుడు, బహుశా నేడే అశ్వత్థామని మెడలో విజయానికి మాలని ధరింపజేస్తాడేమో. అవును మామా, నీవు లెస్సగా చెప్పినావు, లెస్సగా. ఎవరికైతే మనం ఏ గొప్పతనాన్ని ఆపాదించడానికి సిద్ధంగా లేమో అదే అశ్వత్థామ చివరకు పాండవుల పారుటి కారుడుగా మారినాడు. నా ఉద్దేశంలో పాండవులను ఇక ఈ పృథ్వీలో ఎవ్వరూ కాపాడలేరు, ఎవ్వరూ రక్షించలేరు. సంజయ, నీవు నాకు విషయం చెప్పు. తనను తాను సర్వశ్రేష్ఠ ధనుర్ధారినని అనుకునే అర్జునుడు నారాయణాస్త్రానికి సమాధానం చెప్పడానికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి కేశవ? నారాయణాస్త్రాన్ని ఎవ్వరూ నిరోధించలేరు. ఏ మానవునిలోనూ అంతటి సామర్థ్యం లేదు. ఆ సామర్థ్యం ఎవరిలోనూ లేదా? కానీ నాకు తెలుసు, నీ ఒక్కడివే ఆ దివ్యాస్త్రాన్ని నివారించగలవు. నీవే స్వయంగా నారాయణుడివి. ఇక ఈ నారాయణాస్త్రం అది నీ అస్త్రమేగా. కేశవ, నారాయణాస్త్రాన్ని నిరోధించడానికి పాండవులు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమైపోయాయి. పాండవ సేన నాశనమైపోతోంది. బహుశా ఇది ఆ సగం సత్యం సగం అబద్ధం చెప్పినందుకు పరిణామమే. ద్రోణాచార్యుని నిరాయుధుని చేయడానికి నేను అలా చెప్పాను. కానీ నేను చేసిన పాపానికి నాశానికి శిక్ష ఎందుకు పడుతోంది? నారాయణ, నేను నా పాపానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా సేనతో సహా నిన్ను శరణు వేడుతున్నాను. మమ్మల్ని రక్షించు వాసుదేవా, మమ్మల్ని రక్షించు. కేశవ, అగ్రజుని ప్రార్థనను స్వీకరించు. ధర్మనందన, పాండవ సైన్యానికి నీవే అధిపతివి కనుక సైన్య రక్షణ బాధ్యత నీదే. కానీ ఎలా కేశవ, ఎలా? నారాయణాస్త్రం చేయబోయే వినాశనాన్ని నేనెలా ఆపను? నారాయణాస్త్రాన్ని ఎదుర్కొనే రహస్యాన్ని నేను నీకు తెలియజేస్తాను. నారాయణాస్త్రాన్ని ఎదుర్కొని దాన్ని అవమానించవలదు. దాని ముందు చేతులు జోడించు. అప్పుడు దాని తేజము, క్రోధము, ప్రభావము అన్నీ శాంతిస్తాయి. నీవు కూడా అలాగే చెయ్యి. నీవు నీ సర్వ సైన్యాన్ని నిరాయుధులై రథాన్ని దిగి రణభూమిలో వినమ్రతతో చేతులు జోడించమని ఆదేశాన్నివ్వు. నారాయణాస్త్రం తానుగా శాంతిస్తుంది. సరే, నేనిప్పుడే నా సేనల్ని ఆదేశిస్తాను. వీరులారా, మీ అస్త్రాలను కింద పడవేయండి. మీరు మీ మీ రథాల నుండి కిందకు దిగిరండి. మీ రెండు చేతులు జోడించి నిలబడండి. పదసారథి, అస్త్రాలు కింద పడేసి చేతులు జోడించండి.
భీమసేన, నీవు కూడా నీ శస్త్రాన్ని కింద పడవేయి. రథం నుంచి దిగి చేతులు జోడించు. సేనాపతి, ఏమంటున్నావు నువ్వు? ఆయుధం పారేయమని ఆదేశిస్తున్నావా? యుద్ధ భూమిలో మనం యుద్ధం చేయడానికి వచ్చాం. ఆయుధాల్ని పారేసి వాటిని అవమానించడానికి కాదు. నేను యుద్ధం చేస్తాను, అవశ్యం యుద్ధం చేస్తాను. ఈ సమయాన యుద్ధం చేయడం తగదు భీమసేన. ఇది యుద్ధ సమయం కాకపోతే దుర్యోధనుడికి శాంతి సందేశం పంపే సమయమా? నీ క్రోధం నాకు అర్థమైంది భీమసేన. నీవు క్రోధంతో చెప్పిన విషయం ఉచితమైనదే. ఈ సమయం శాంతి సందేశం పంపేది కాదు, అలాగే యుద్ధం చెయ్యడానికి తగినది కాదు. నేను నీ మాటలు నమ్మను మధుసూదన. మనం చేతులు కట్టుకుని కూర్చుంటే నారాయణాస్త్రం నుంచి వెలువడే వివిధ అస్త్రాలు మనల్ని నాశనం చేస్తాయి. వద్దు వద్దు భీమసేన. ఇప్పుడు నువ్వు చేతులు జోడించి నుంచున్నావంటే ఆ నారాయణాస్త్రపు క్రోధం శాంతిస్తుంది. ఒకవేళ అస్త్రాన్ని సంధించి నారాయణాస్త్రాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశావో ఆ నారాయణాస్త్రం భయంకర వినాశనాన్ని గావిస్తుంది. కనుక నీవు అస్త్రాన్ని విసర్జించి రథాన్ని దిగి కిందకురా. నేనందరితో ఇదే విన్నవిస్తాను. పదార్జున. అటులనే మధుసూదన. ఓ వీర మహావీరులారా, మీరందరూ మీ మీ ఆయుధాలను విసర్జించండి. మీ రథాల నుండి వాహనాల నుండి కిందకు దిగి వినమ్రతతో చేతులు జోడించండి. అందరం నారాయణాస్త్రాన్ని శరణు వేడుదాం. చూడు మామా, చూడు. పాండవ సైన్య యోధులు తమ తమ రథాల నుండి దిగి నారాయణాస్త్రానికి వినమ్రంగా ప్రణామం చేస్తున్నారు. ఏ యోధుడు యుద్ధం చేయకపోయినా నేను యుద్ధం చేస్తాను. నా బాహుబలంతో ఆ నారాయణాస్త్రాన్ని నిరోధిస్తాను. భీమసేన, మొండిగా ప్రవర్తించకు. వాసుదేవుని మాటల్ని ఆలకించు. నిరాయుధుడవై రథం నుండి దిగి క్రిందకి రా. కనిపించటం లేదా? కేవలం యుద్ధం చేస్తానన్న మాట అనగానే నారాయణాస్త్రం తేజస్సు పెరిగిపోయింది. లేదర్జున, నేను యుద్ధం చేస్తాను, అవశ్యం చేస్తాను. నేను నా ఈ గదతో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని చిన్నాభిన్నం చేస్తాను.
తన బలగర్వంతో నారాయణాస్త్రాన్ని ఎదుర్కోవడానికి మూర్ఖంగా ప్రయత్నిస్తున్నాడు. బుద్ధిహీనుడైన భీముడు శ్రీకృష్ణుడు అర్జునుడి మాటను ఎక్కడ వింటాడు గనక అతడికి ఒక విషయం తెలీదు. యుద్ధాన్ని బాహుబలంతో కాదు బుద్ధిబలంతో జయిస్తారు అని. బుద్ధిబలంతో మామా, చేసుకొని భీముణ్ణి ఆత్మహత్య చేసుకొని మంచిది. ఇలాగే ఒక్కొక్కరుగా మన శత్రువులు తగ్గుతూ వస్తారు. అవును దుర్యోధన, ఈ నారాయణ అస్త్రంతో కేవలం భీముడొక్కడే కాదు, పంచ పాండవులు నాశనమైపోతారు. అవును అశ్వత్థామ, నీవు ఇంతకంటే మంచి శ్రద్ధాంజలి నీ పితృదేవునికి అర్పించలేవు. దీనివల్ల పంచపాండవుల్ని వధిస్తారన్న నీ పితృదేవుని ప్రతిజ్ఞ పూర్తవుతుంది. భీమసేన, అందరూ నిన్ను యుద్ధం చెయ్యొద్దని వారిస్తూ ఉంటే యుద్ధం చేస్తానంటావేమిటి? అంటే నువ్వు మా అందరి విన్నపాన్ని పెడచెవిన పెడతావా? భీమసేన, ఒకవేళ యుద్ధం చేసి నారాయణాస్త్రాన్ని ఎదుర్కొనే శక్తే గనక ఉంటే అర్జునుడు దానితో యుద్ధం చెయ్యడా? భీమసేన, ఒప్పుకుంటున్నావు, నీవు మా అందరికంటే బలశాలివే. నీకు 10,000 ఏనుగుల బలం ప్రాప్తించింది. అయినా నీవు గమనించావా, నీకున్నటువంటి ఆ బలం నారాయణాస్త్రం ముందు నిష్ప్రయోజనమైనది. అయినా నీవెందుకు యుద్ధం చేయాలనుకుంటున్నావు? నీవు నీ ఆయుధాలను విసర్జించి కిందకు దిగిరా, అప్పుడు చూడు దాని పరిణామం. సరే, ఇప్పుడు నా చేతిలో ఏ అస్త్రము లేదు. నేను రథం మీద లేను. నేను యుద్ధము చేయడం లేదు. కానీ నీ మనసులో మాత్రం యుద్ధం చేయాలన్న ఆలోచన ఉందిగా? అవును. ఆ ఆలోచన కూడా ప్రమాదకరమైందే భీమసేన. ఏ వీరుడైనా మనసులో కూడా నారాయణాస్త్రంతో యుద్ధం చేయాలనుకుంటాడో అతడు నిరాయుధుడైనా సరే నారాయణాస్త్రం వానిని అంతం గావిస్తుంది. కనుక భీమసేన, నీవు నారాయణాస్త్రంతో యుద్ధం చేయాలన్న ఆలోచనను నీ మనసులోంచి తొలగించు. మనస్ఫూర్తిగా దానిని శరణు వేడుకో. నారాయణాస్త్రం తానుగా శాంతిస్తుంది.
నన్ను క్షమించు కేశవ, నా వల్ల తప్పు జరిగింది. భీమసేన, నేను నీకంటే క్షమాపణ కోరి నన్ను లజ్జితుణ్ణి చెయ్యకు. యశోదానందన, నీవే భీముని మా అందరినీ రక్షించావు. నీ ఈ కృపా ఎల్లప్పుడూ ఇదే విధంగా మాపై ఉండాలని నేను కోరుకుంటున్నాను కృష్ణ. తథాస్తు.